నమస్కారం. ఈరోజు మనం సి ప్రోగ్రామింగ్ ప్రపంచంలోకి ఒక లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. నమస్కారం. మన దగ్గర డాక్టర్ గాంధీ భాస్కర్ పాత్రుడు లంక గారు రచించిన సోర్స్ మెటీరియల్ ఉంది. ఆహా, మనం పైథాన్ లేదా జావా లాంటి భాషలు వాడితే మెమరీ గురించి పెద్దగా ఆలోచించం కదా. అవును, అదంతా బ్యాక్గ్రౌండ్లో జరిగిపోతుంది. కరెక్ట్, అదంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. కానీ ఆ మ్యాజిక్ కింద అసలేం జరుగుతోందని తెలుసుకోవాలంటే సి ప్రపంచంలోకి అడుగు పెట్టాల్సిందే. ఎగ్జాక్ట్లీ. సిని క్లోజ్ టు ది మెటల్ భాష అని అందుకే అంటారు. అంటే హార్డ్వేర్కు చాలా దగ్గరగా పనిచేస్తుందని. అవును, ఇది మనకు హార్డ్వేర్పై, ముఖ్యంగా మెమరీపై పూర్తి నియంత్రణ ఇస్తుంది. ఈరోజు మన చర్చ యొక్క ముఖ్య ఉద్దేశం ఒక్కటే. చెప్పండి. ర్యామ్లో నా డేటా ఎలా ఉంది, దాని రకమేమిటి, మరియు నా కోడ్ దానిని ఎలా ప్రభావితం చేస్తోంది అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు కనుక్కోవడం. అద్భుతం. సరే, దీన్ని కొంచెం బేసిక్స్ నుంచి చూద్దాం. మెమరీ అనగానే నాకు గుర్తొచ్చేవి బిట్స్, బైట్స్. అక్కడ్నుంచే మొదలు పెడదామా? తప్పకుండా. కంప్యూటర్కి తెలిసిన ఏకైక భాష బైనరీ, 0 లేదా 1. అంతే. ఈ రెండింటినీ ఒక బిట్ అంటాం. ఇలాంటి 8 బిట్స్ కలిస్తే ఒక బైట్ అవుతుంది. ఇది ఎందుకు ముఖ్యమంటే మెమరీలో మనం అడ్రస్ చేయగల అతి చిన్న యూనిట్ ఒక బైట్. ఓకే, అందుకే సిలో సైజ్ ఆఫ్ చార్ ఎప్పుడూ 1 ఉంటుందా? కరెక్ట్, ఎందుకంటే ఒక చార్ ఒక బైట్ స్థలాన్ని తీసుకుంటుంది, అది గ్యారంటీ. నేను కోడ్లో 0x తో మొదలయ్యే పెద్ద పెద్ద సంఖ్యలను చూస్తుంటాను. అవి మెమరీ అడ్రస్లో తెలుసు, కానీ ఎందుకు వాటిని అలా రాస్తారు? అది హెక్సాడెసిమల్ ఫార్మాట్, హెక్స్ అంటారు. బైనరీలో ఒక బైట్ను 01011100 అని రాయడం, చదవడం కొంచెం కష్టం. నిజమే. అదే హెక్స్లో అయితే ప్రతి 4 బిట్స్లకు ఒక అంకె సరిపోతుంది. కాబట్టి 0101 అంటే 5, 1100 అంటే సి, మొత్తం కలిపి 0x5c అని చాలా సులభంగా రాసేయొచ్చు. అందుకే డీబగ్గింగ్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓకే, అది అర్థమైంది. మరి పాజిటివ్ సంఖ్యలను బైనరీలో రాయొచ్చు, కానీ నెగటివ్ సంఖ్యల సంగతేంటి? కంప్యూటర్ వాటిని ఎలా గుర్తుపెట్టుకుంటుంది? ఇక్కడే అసలు విషయం ఉంది. దీనికోసం టూస్ కాంప్లిమెంట్ అనే ఒక పద్ధతిని వాడతారు. టూస్ కాంప్లిమెంట్ విన్నట్టుంది. సింపుల్గా చెప్పాలంటే, ఒక సంఖ్యకు నెగటివ్ కనుక్కోవాలంటే ముందు దాని బైనరీలోని అన్ని బిట్స్ను తిప్పివెయ్యాలి. అంటే 0లను 1, 1లను 0గా మార్చి ఇన్వర్ట్ చేయడం. అవును, ఇన్వర్ట్ చేసి ఆ తర్వాత వచ్చిన ఫలితానికి 1 కలపాలి. ఒక నిమిషం, అలా చేయడం వల్ల లాభమేంటి? అంత సంక్లిష్టంగా ఎందుకు? మంచి ప్రశ్న. దీనివల్ల 2 ముఖ్యమైన లాభాలున్నాయి. ఒకటి, అడిషన్, సబ్ట్రాక్షన్ రెండింటికీ ఒకే సర్క్యూట్ సరిపోతుంది. హార్డ్వేర్ సింపుల్ అవుతుంది. ఓకే. రెండవది, సైన్డ్ డేటా రకాలలో ఎడమవైపు చివర ఉన్న బిట్ అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఆ సంఖ్య యొక్క గుర్తును సూచిస్తుంది. అది 1 అయితే నెగటివ్, 0 అయితే పాజిటివ్. ఓ, అలాగా. అందుకే 8 బిట్ సైన్డ్ చార్ పరిధి -128 నుండి +127 వరకు ఉంటుంది. అదే 8 బిట్ అన్సైన్డ్ చార్ తీసుకుంటే దానికి గుర్తుతో పనిలేదు కాబట్టి దాని పరిధి 0 నుండి 255 వరకు ఉంటుంది. ఆహా, ఇప్పుడు కనెక్ట్ అయింది. అంటే అన్సైన్డ్ వాడినప్పుడు మనం అదే బిట్స్తో రెట్టింపు పెద్ద పాజిటివ్ సంఖ్యను నిల్వ చేయగలమన్నమాట. కానీ ఇక్కడ ఓవర్ఫ్లో అయితే ఏమవుతుంది? అంటే 255కి 1 కలిపితే? అన్సైన్డ్ రకాలలో అది చాలా ఊహించదగిన విధంగా ప్రవర్తిస్తుంది. ఒక సైకిల్లాగా తిరిగి 0కొచ్చేస్తుంది. 255కి 1 కలిపితే 0 అవుతుంది. దీన్ని మాడ్యులర్ అరిథమెటిక్ అంటారు. సరే. కానీ సైన్డ్ రకాల్లో ఓవర్ఫ్లో అయితే అది అనిర్దిష్ట ప్రవర్తన లేదా అన్డిఫైన్డ్ బిహేవియర్కు దారితీస్తుంది. అన్డిఫైన్డ్ బిహేవియర్ అదేదో ప్రమాదకరంగా వినిపిస్తోంది. చాలా ప్రమాదకరం. దాని అర్థం ఏమైనా జరగవచ్చు. మీ ప్రోగ్రాం క్రాష్ అవ్వచ్చు, తప్పు ఫలితమివ్వచ్చు, లేదా ఏమీ అవ్వకపోవచ్చు కూడా. అవును, కొన్నిసార్లు సరిగ్గానే పనిచేస్తున్నట్టు నటించి మనల్ని తప్పుదారి పట్టించవచ్చు. ఇది ఒక కాంట్రాక్ట్లోని లూప్ హోల్ లాంటిది. దాన్ని టచ్ చేస్తే కంపైలర్ ఏమైనా చేయడానికి స్వేచ్ఛ తీసుకుంటుంది. ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఇది చాలా పెద్ద సమస్యలకు దారితీస్తుంది. సరే, మనం ఆపరేటర్ల గురించి కొంచెం మాట్లాడుకుందాం. అందరికీ తెలిసిన ప్లస్, మైనస్ కాకుండా లాజికల్ ఆపరేటర్లో అండ్ ఆర్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఉంది కదా, షార్ట్ సర్క్యూటింగ్. అవును, అది చాలా ముఖ్యం. ఏ అండ్ బిలో ఏ ఫాల్స్ అయితే సిస్టమ్కి తెలుసు మొత్తం ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అవుతుందని. అందుకే అది బిని అసలు ఇవాల్యుయేట్ చెయ్యదు. సమయం ఆదా అవుతుంది. కరెక్ట్. అలాగే ఏ ఆర్ బిలో ఏ ట్రూ అయితే ఇక బిని పట్టించుకోదు.
ఇది పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకొక కన్ఫ్యూజింగ్ విషయం ++i ఆర్ i++. ఓ అవును, ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్. సింపుల్గా చెప్పాలంటే ++iలో ముందు వాల్యూ పెరుగుతుంది, ఆ తర్వాతే ఆ కొత్త వాల్యూ ఉపయోగించబడుతుంది. సరే, కానీ i++లో మొదట కరెంట్ వాల్యూని వాడేసి ఆ తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే పని అయిపోయాక పెరుగుతుందన్నమాట. అంతే. ఇది చిన్న విషయమైనా కాంప్లెక్స్ ఎక్స్ప్రెషన్లలో పెద్ద తప్పులకు దారితీయగలదు. అందుకే బ్రాకెట్లు వాడటం మంచిది. ఇక కంట్రోల్ ఫ్లో, ఇఫ్, స్విచ్ లాంటివి. సిలో 0 అంటే ఫాల్స్, నాన్ జీరో ఏదైనా ట్రూ అంతే కదా? అవును, అంతే సింపుల్. స్విచ్ స్టేట్మెంట్ విషయానికి వస్తే అది స్టేట్ మెషీన్లకు చాలా బాగా పనిచేస్తుంది. స్టేట్ మెషీన్స్ అంటే ఉదాహరణకు ఒక సిస్టమ్ ఐడల్, రన్నింగ్, ఎర్రర్ వంటి స్థితుల్లో ఉంటుంది. ఆ స్థితులను మార్చడానికి, నిర్వహించడానికి స్విచ్ చాలా నీటిగా ఉంటుంది. కాకపోతే బ్రేక్ మర్చిపోకూడదు. ఎగ్జాక్ట్లీ, ప్రతి కేస్ తర్వాత బ్రేక్ పెట్టడం మర్చిపోతే అది తర్వాతి కేసులోకి వెళ్ళిపోతుంది. దాన్ని ఫాల్ త్రూ అంటారు. కొన్నిసార్లు కావాలనే వాడతాం, కాని చాలాసార్లు అదొక బగ్. ఓకే, లూప్ల గురించి కూడా క్విక్గా చెప్పండి. ఫైర్ లూప్ ఒక నిర్దిష్ట సంఖ్యలో రిపీట్ చేయడానికి, వైల్ ఒక కండిషన్ నిజమైనంత వరకు నడవడానికి, ఆర్ డూ వైల్ కనీసం ఒక్కసారైనా నడవాలి అనుకున్నప్పుడు వాడతాం. లూప్ మధ్యలోంచి బయటకు రావాలంటే బ్రేక్. అవును, ప్రస్తుత ఇటరేషన్ను స్కిప్ చెయ్యాలంటే కంటిన్యూ వాడతాం. సరే, మనం డేటాను మెమరీలో ఎలా నిల్వ చేయాలో చూసాం. ఇప్పుడు ఆ డేటాతో పనిచేసే కోడ్ను ఎలా ఆర్గనైజ్ చేస్తాం, ఫంక్షన్ల గురించి మాట్లాడుకుందాం. ఒక ఫంక్షన్ను కాల్ చేసినప్పుడు మెమరీలో ఏం జరుగుతుంది? ఒక ఫంక్షన్ను కాల్ చేసినప్పుడు ప్రోగ్రామ్ మెమరీలోని స్టాక్ అనే ఒక ప్రత్యేక భాగంలో దానికోసం కొంత జాగా కేటాయించబడుతుంది. దీనిని స్టాక్ ఫ్రేమ్ లేదా యాక్టివేషన్ రికార్డ్ అంటారు. స్టాక్ అంటే ఒకదానిపై ఒకటి పేర్చిన ప్లేట్లలాగా. కరెక్ట్. మనం కొత్త ప్లేట్ను పైన మాత్రమే పెట్టగలం, పైనున్న ప్లేట్ను మాత్రమే తీయగలం. లైఫో అంటారు, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. మరి ఆ ప్లేట్లో అంటే ఆ స్టాక్ ఫ్రేమ్లో ఏముంటుంది? అందులో 3 ముఖ్యమైన విషయాలు ఉంటాయి. 1 ఆ ఫంక్షన్కు మనం పంపిన పారామీటర్లు. 2 ఫంక్షన్ పూర్తయ్యాక ప్రోగ్రాం ఎక్కడికి తిరిగి వెళ్లాలో చెప్పే రిటర్న్ అడ్రస్. మూడోది ఆ ఫంక్షన్లో మనం డిక్లేర్ చేసిన లోకల్ వేరియబుల్స్. ఓ అవునా, అంటే స్టాక్లోని లోకల్ వేరియబుల్స్లో ముందుగా చెత్త విలువలుంటాయంటారా? నేనెప్పుడూ వాటిని 0తో ఇనిషియలైజ్ చేస్తా, కాని ఎందుకు ఇప్పుడు అర్థమైంది. కరెక్ట్. స్టాక్ మెమొరీని కేటాయించినప్పుడు దాన్ని క్లియర్ చేయరు. పాత ఫంక్షన్ వాడిన తర్వాత అక్కడ ఏ చెత్త ఉందో అదే ఉంటుంది. అందుకే వాటిని వాడకముందే ఇనిషియలైజ్ చేయడం చాలా మంచి అలవాటు. ఫంక్షన్ పని పూర్తవగానే ఆ స్టాక్ ఫ్రేమ్ పోతుంది కదా? అవును, ఆ ప్లేట్ తీసివేయబడుతుంది. ఆ లోకల్ వేరియబుల్స్ మాయమైపోతాయి. ఫంక్షన్లు కోడును విడగొడతాయి. కానీ ఒక ఫంక్షన్ నుండి మరో ఫంక్షన్కు పెద్ద మొత్తంలో డేటాను పంపాలంటే ఏం చెయ్యాలి? మొత్తం డేటాను కాపీ చేయడం ఎఫిషియెంట్ కాదు కదా? లేదా ఒక ఫంక్షన్ వేరే ఫంక్షన్లోని వేరియబుల్ను మార్చాలంటే ఎలా? మీరు చాలా కీలకమైన సమస్యను లేవనెత్తారు. ఈ సమస్యను పరిష్కరించడానికే సిలో అత్యంత శక్తివంతమైన, ఇంకా చెప్పాలంటే చాలా మందికి కొంచెం భయపెట్టే ఫీచరుంది. అదే పాయింటర్లు. పాయింటర్లు? వీటి గురించి చాలా విన్నాను. సింపుల్లో చెప్పాలంటే ఏంటివి? చాలా సింపుల్గా చెప్పాలంటే పాయింటర్ అనేది ఒక అడ్రస్ను నిల్వ చేసే వేరియబుల్ అంతే. అంటే అది డేటా కాదు, డేటా ఎక్కడుందో చెప్పే అడ్రస్. కరెక్ట్. అది ఒక ఇల్లు కాదు, ఇంటి అడ్రస్ రాసి ఉన్న ఒక చీటీ లాంటిది. ఆ చీటీని ఉపయోగించి మనం ఆ ఇంటికి వెళ్ళొచ్చు. ఒక చిన్న ఉదాహరణతో వివరిస్తారా? తప్పకుండా. ఇంట్ x=10 అని ఒక వేరియబుల్ ఉందనుకుందాం. ఇది మన ఇల్లు. ఇంట్ p అనేది పాయింటర్, అంటే అడ్రస్ రాసుకోగల ఖాళీ చీటీ. ఓకే. ఇప్పుడు p=x అన్నప్పుడు మనం x యొక్క అడ్రస్ను p అనే చీటీ మీద రాస్తున్నాం. AND ఆపరేటర్ అడ్రస్ ఇస్తుంది. ఇప్పుడు ఆ చీటీని ఉపయోగించి ఇంటి లోపలికి ఎలా వెళ్ళాలి? దానికి ఆపరేటర్ ఉంది. p అంటే pలో ఉన్న అడ్రస్కి వెళ్ళి అక్కడ ఉన్న విలువను తీసుకురావడం. మనం p=20 అని రాస్తే అది నేరుగా x విలువను 20గా మార్చేస్తుంది. ఓ, అంటే మనం డేటాను కాపీ చేయకుండా దాని అడ్రస్ను మాత్రమే పంపిస్తున్నాం. ఇది చాలా సమర్థవంతంగా ఉంది. మరి పాయింటర్ అరిథ్మెటిక్ అంటారు, అదంటే ఏంటి? p+1 అంటే అడ్రస్కు 1 కలుపుతుందా? ఇక్కడే చాలామంది పోరబడతారు.
p అనేది ఇంట్ అయితే p+1 అంటే pలో ఉన్న అడ్రస్కు కేవలం 1 కలపడం కాదు, దానికి సైజ్ ఆఫ్ ఇంట్ను కలుపుతుంది. అంటే 4 బైట్లు. మీ సిస్టంలో ఇంట్ సైజ్ 4 బైట్లయితే అవును, అది మెమరీలో తర్వాతి ఇంటీజర్ స్థానానికి వెళ్తుంది. ఇది చార్ అయితే సైజ్ ఆఫ్ చార్ అంటే 1 కలుపుతుంది. అంటే p+1 అన్నప్పుడు అది ఎంత దూరం వెళ్తుందనేది p ఏ రకమైన పాయింటరో దానిపై ఆధారపడి ఉంటుంది. అవును, ఇదే పాయింటర్ల యొక్క శక్తి. అర్రేలు పనిచేయడానికి ఇదే కారణం. సిలో ai అనేది a+iకు మరో రూపం మాత్రమే. మరి ఈ శక్తితో పాటు వచ్చే ప్రమాదాలేంటి? కొన్ని సాధారణ ప్రమాదాలు ఉన్నాయి. 1. ఇనిషియలైజ్ చెయ్యని పాయింటర్లు, అంటే ఖాళీ చీటీని వాడటం లాంటిది. 2వది మరియు అత్యంత ప్రమాదకరమైనది డాంగ్లింగ్ పాయింటర్లు. డాంగ్లింగ్ పాయింటర్. దానికి ఒక మంచి ఉదాహరణ చెప్పగలరా? ఖచ్చితంగా. మీరు ఒక ఇల్లు అమ్మేశారు అనుకోండి, కానీ మీ దగ్గర ఆ ఇంటి పాత తాళం చెవి ఇంకా ఉంది. ఓకే. కొన్ని రోజుల తర్వాత మీరు ఆ పాత తాళం చెవితో ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? అక్కడ ఇప్పుడు ఎవరుంటున్నారో ఏం చేస్తున్నారో మీకు తెలియదు. అవును, అది చాలా తప్పు. డాంగ్లింగ్ పాయింటర్ కూడా ఇంతే. మనం ఫ్రీ చేసిన మెమరీ అడ్రస్ను పట్టుకుని దానిని మళ్లీ వాడటానికి ప్రయత్నించడమే డాంగ్లింగ్ పాయింటర్. అది చాలా అనూహ్యమైన క్రాష్లకు దారితీస్తుంది. వావ్, ఆ సారూప్యం చాలా బాగా అర్థమయ్యేలా చేసింది. సరే, పాయింటర్లతో మనం స్టాక్లోని వేరియబుల్స్ అడ్రస్ని పట్టుకోవచ్చు. కానీ మనకు ప్రోగ్రాం రన్ అవుతున్నప్పుడు కొత్తగా మెమరీ కావాలంటే ఏం చేయాలి? యూజర్ ఎంత ఇన్పుట్ ఇస్తాడో మనకు ముందే తెలియదు కదా. అద్భుతమైన పాయింట్. స్టాక్ పరిమితంగా ఉంటుంది. ఇలాంటి డైనమిక్ అవసరాల కోసం మనం మెమరీలోని హీప్ అనే మరో భాగానికి వెళ్ళాలి. ఇది ఒక పెద్ద ఖాళీ స్థలం లాంటిది. దాన్ని ఎలా వాడాలి? మాలోక్ అంటే మెమరీ అలొకేషన్ అనే ఫంక్షన్తో మనకు కావలసిన సైజులో మెమరీని హీప్ నుండి అడగవచ్చు. అది మనకు ఆ మెమరీ బ్లాక్ యొక్క మొదటి బైట్ అడ్రస్ను, అంటే ఒక పాయింటర్ను తిరిగిస్తుంది. అంటే మలక్తో మనకొక పాయింటర్ వస్తుంది, దానిని మనం వాడుకోవచ్చు. అని అయిపోయాక ఏం చెయ్యాలి? ఇక్కడే సి ప్రోగ్రామర్ యొక్క అతిపెద్ద బాధ్యత ఉంది. హీప్లో తీసుకున్న ప్రతి మెమరీని పని పూర్తయ్యాక తప్పనిసరిగా ఫ్రీ అనే ఫంక్షన్తో తిరిగిచ్చేయాలి. లేకపోతే మెమరీ లీక్స్ ఏర్పడతాయి. మెమరీ లీక్ అంటే మనం తీసుకున్న మెమరీని తిరిగి ఇవ్వడం మర్చిపోవడం. దానివల్ల నష్టమేంటి? అవును, మీరు లైబ్రరీ నుండి ఒక పుస్తకం తీసుకుని తిరిగివ్వడం మర్చిపోయారనుకోండి, ఆ పుస్తకం మీ దగ్గరే ఉంటుంది, దాన్ని వేరే వాళ్ళు ఎవరూ చదవలేరు. నిజమే. మెమరీ లీక్ కూడా అంతే. మీరు మలాక్తో మెమరీ తీసుకుని ఫ్రీ చేయడం మర్చిపోతే ఆ మెమరీ మీ ప్రోగ్రాంకు కేటాయించబడి ఉంటుంది, కానీ దాన్ని ఎలా యాక్సెస్ చేయాలో చెప్పే పాయింటర్ మీ దగ్గర ఉండదు. ప్రోగ్రాం ఎక్కువసేపు నడిస్తే ఇలాంటి లీక్స్ పేరుకుపోయి మొత్తం మెమరీని తినేస్తాయి. చివరికి ప్రోగ్రాం క్రాష్ అవుతుంది. కరెక్ట్. సరే, మనం అర్రేలు, స్ట్రింగ్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అర్రే అంటే ఒకే రకమైన ఎలిమెంట్స్ యొక్క నిరంతర బ్లాక్, అంతేనా? అంతే. ఇక సిలో స్ట్రింగ్స్ అంటే చార్ అర్రేలు. కాకపోతే చివర /0 అనే ఒక నల్ టర్మినేటర్ ఉండాలి. ఆ /0 చాలా ముఖ్యం కదా. చాలా ముఖ్యం. అది లేకపోతే ప్రింట్ఎఫ్ లాంటి ఫంక్షన్లు స్ట్రింగ్ ఎక్కడ ముగుస్తుందో తెలియక మెమరీలో చదువుకుంటూ వెళ్ళిపోతాయి. అది పెద్ద సమస్యలకు దారితీస్తుంది. మరి వేరువేరు రకాల డేటాను ఒకచోట చేర్చాలంటే స్ట్రక్ట్ వాడతాం కదా. అవును, స్ట్రక్చర్స్. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. అలైన్మెంట్ కోసం కంపైలర్ ఫీల్డ్స్ మధ్య ఖాళీ అంటే ప్యాడింగ్ చేర్చవచ్చు. ఓహో, అంటే ఒక స్ట్రక్చర్ సైజు దాని ఫీల్డ్ సైజుల మొత్తం కంటే ఎక్కువగా ఉండొచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సరే, ఇప్పటివరకు చాలా లోతైన విషయాలు చర్చించాం. ఎంబెడెడ్ సిస్టమ్స్లో హార్డ్వేర్తో మాట్లాడటానికి బిట్స్ స్థాయిలో పనిచేయాల్సొస్తుందన్నారు. అవును, హార్డ్వేర్ రిజిస్టర్లలోని ఒక్కొక్క బిట్కు ఒక ప్రత్యేక అర్థం ఉంటుంది. ఒక బిట్ను ఆన్ చేయడం వల్ల మోటార్ తిరగొచ్చు, మరో బిట్ను ఆఫ్ చేయడం వల్ల లైట్ ఆగిపోవచ్చు. దానికోసం బిట్వైజ్ ఆపరేటర్లు వాడతాం. అవును, అండ్, AND, OR, XOR, NOT, ఇంకా షిఫ్ట్ ఆపరేటర్లు ఆర్, ఎల్స్. వీటితో కొన్ని కామన్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, ఒక బిట్ను సెట్ చేయడానికి లేదా క్లియర్ చేయడానికి. కరెక్ట్. ఉదాహరణకు ఒక సంఖ్య xలో కేవో బిట్కును 1గా సెట్ చేయాలంటే xrel 1k అని రాస్తే చాలు. క్లియర్ చేయాలంటే దాన్ని 0గా క్లియర్ చేయాలంటే x and shift 1k అని వాడతారు. ఆ బిట్ 0 అయితే 1, 1 అయితే 0గా మార్చాలంటే అంటే టోగల్ xrel 1k అని రాస్తారు. ఇవి నేరుగా హార్డ్వేర్ను నియంత్రించడానికి చాలా శక్తివంతమైన పద్ధతులు. మనం ఇప్పటివరకు చాలా విషయాలు చూసాం.
ఫైల్స్, మల్టీ ఫైల్ ప్రాజెక్ట్స్ గురించి కూడా ఒక్క మాటలో చెప్పండి. తప్పకుండా. ఫైల్ హ్యాండ్లింగ్కు ఎఫ్ఓపెన్, ఎఫ్రీడ్, ఎఫ్ప్రింట్ఎఫ్ వంటి స్టాండర్డ్ ఫంక్షన్లు ఉన్నాయి. ఇక పెద్ద ప్రాజెక్టులలో డిక్లరేషన్ల కోసం .h ఫైల్స్ అంటే హెడర్స్, డెఫినిషన్ల కోసం .c ఫైల్స్ వాడతాం. హెడర్ గార్డ్స్ కూడా ముఖ్యం కదా. చాలా ముఖ్యం. ఒకే హెడర్ ఫైల్లు చాలాసార్లు చేర్చకుండా #idefine, #define, #endif వాడటం తప్పనిసరి. చివరగా డీబగింగ్. ప్రింట్ఎఫ్ వాడటం కాకుండా మంచి పద్ధతులేమైనా ఉన్నాయా? ఉన్నాయి. ప్రింట్ఎఫ్ మీద ఆధారపడకుండా GDB లాంటి టూల్స్ వాడటం నేర్చుకోవాలి. మెమరీ లీక్లను కనుగొనడానికి వాల్గ్రైండ్ వంటి సాధనాలు ఎంతో ఉపయోగపడతాయి. చాలా స్పష్టంగా వివరించారు. బైనరీ, హెక్స్ నుండి మొదలుకొని పాయింటర్లు, డైనమిక్ మెమరీ మరియు బిట్ వైజ్ ఆపరేషన్ల వరకు సి మరియు మెమరీ మధ్య ఉన్న సంబంధాన్ని క్షుణ్ణంగా చూశాం. అవును, సి మనకు మెమరీపై అపారమైన నియంత్రణనిస్తుంది. అయితే ఒక చివరి ఆలోచన. చెప్పండి. ఆధునిక ఆప్టిమైజింగ్ కంపైలర్లు మరియు చాలా సంక్లిష్టమైన హార్డ్వేర్ ఉన్న ఈ రోజుల్లో మెమరీ గురించి మన మానసిక నమూనా అంటే ఇది స్టాక్, ఇది హీప్, ఇది ఇలా పనిచేస్తుంది అని మనం అనుకునేది ఎంతవరకు ఒక అబ్స్ట్రాక్షన్ మాత్రమే. మరియు ఆ అబ్స్ట్రాక్షన్ మనం ఊహించని మార్గాల్లో, ముఖ్యంగా కంపైలర్ చేసే ఆప్టిమైజేషన్ల వల్ల ఎప్పుడు విఫలమవుతుంది. దీని గురించి ఆలోచించాలి.